జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు కూడా మాకు మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు హరీష్ రావు సార్ ఇన్ఛార్జ్, మళ్ళీ ఇక్కడ మాకు ఇండైరెక్ట్గా శ్రీధర్ రెడ్డి గారిని కూడా ప్రతిరోజు మాతో వాకప్ చేయడం జరుగుతుంది. మల్లారెడ్డి సార్ ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ తెలుసుకుంటూ అందరితోటి కూడా సమైక్యం చేస్తూ అందరినీ కలిసిపోవాలని కోరుకుంటుంది. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా 600 పైచీలకు ఓటర్ లిస్టులో రావడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఇంకో 200-300 టోటల్గా 600 నుంచి 1000 దాకా మా దగ్గర ఓటర్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరూ కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళినట్టయితే అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తారు. ఎందుకంటే గడిచిన 6 సంవత్సరాలలో గెలిచిన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఒక్కసారి కూడా మేము అతన్ని చూడలేదు. అతను మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, ఒక ఎంపీగా నిలబడ్డాడు, అన్నీ ఓడిపోయింది. కానీ అతను ఏంటంటే ఎలక్షన్లకే పరిమితం తప్పితే ఎలాంటి డెవలప్మెంట్కి లేదనే వార్త ప్రజల నుంచే వస్తుంది. అసలు మాకు అపోజిషన్ అన్నట్టయితే మాకైతే ఇక్కడ జవహర్నగర్లో మాకు ఎక్కడ కనబడడం లేదు. వాళ్ళు ఏదంటే ప్రలోభాలకు పోయి లేనిపోని అన్నీ చెప్పేసి కలుగులి మాటలు చెప్పుకుంటే చెప్పుడే తప్పితే వాళ్ళు అధికారం ఉంటే తెలుస్తుంది ఏమి ఇవ్వగలుగుతాం ఏమి ఇవ్వలేమని. మాటలు చెప్పడానికి ఏముంది, చాలా చెప్తారు, ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే ఇచ్చేది ఏముండదు కదా. అందుకోసం అనేసి వట్టి మాటలు చెప్తారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక డెవలప్మెంట్లో ముందు రంగంలో ఉంది. వాటర్ కానీ నిధులు కానీ ఏదైనా బంగారు తెలంగాణ దిశగా పయనిస్తుంది. 1,33,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా మా కేసీఆర్ మొన్ననే ప్రకటించిండు. మరలా కూడా ఈ ఎలక్షన్లు అయిన తర్వాత 2వ విడత అని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు ఎంతమందిని కలిశారు? మేము జవహర్నగర్లో 80%, అంటే మన లిస్ట్ ప్రకారంగా 600 మంది ఉంటే మేము ఒక 500 to 600. ఫస్ట్ విడత అయిపోయింది, 600 మందిని కలవడం జరిగింది. మేము సెకండ్ విడత 2వ విడత నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఒక్కొక్క ఓటర్ కొంచెం మంది ఏంటంటే సండే రోజు ఇంట్లో ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు. కాబట్టి నిన్న ఇవాళ టైం ఇస్తారు వాళ్ళు. ప్రతి ఒక్కరిని కలిసిన పోయిన ప్రతి వాళ్ళు కూడా మన దగ్గర కూర్చున్నబెట్టి మొదటి సానుకూలంగా మాట్లాడుతారు. మాకు అనుకూలంగా ఉన్నారు మొత్తం కూడా మా ఓటర్స్ అందరూ. ఓటర్లు ఒక చోట ఉండరు కనుక అక్కడ ఉంటారు కదా, తిరిగే విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది? తిరిగే విషయంలో ఏంటంటే వాళ్ళ టైం ప్రకారమే మేము వెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళు స్టడీ పర్సన్స్, జాబ్ హోల్డర్స్ వాళ్ళంతా ఉంటారు. కాబట్టి మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ వాళ్ళ దగ్గర టైం తీసుకొని ఇప్పుడు పొద్దున్న 7:30కి వెళ్ళినాం. మీరే 2 times నాకు ఫోన్ చేస్తే నేను మీకు టైం ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు అడిగిన టయానికి వాళ్ళు ఉన్న టైంలోనే వెళ్ళి వాళ్ళని తీసుకొని చేయడం. ఎందుకంటే వాళ్ళు జాబ్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు టైం ఇస్తారు, వాళ్ళు మాకు మంచిగా మాట్లాడుతారు. సండే రోజే ఉంది కాబట్టి, సండే హాలిడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు ఇక్కడ యాప్రాల్లో కానివ్వండి, కాప్రా కానీ సెంటర్స్ పడ్డాయి. అందరూ కూడా 100% పోలింగ్ కూడా చేస్తారు. ఇక్కడ బూత్ అంటే తక్కువలో ఉంటాయి కనుక, బూతులు దగ్గరలో ఉండవు కనుక మరి ఓటర్లను మీరు ఆ బూత్ దగ్గరికి ఎలా తీసుకెళ్తారు? అంటే బూత్ దగ్గర కంటే వాళ్ళు సొంత వెహికల్స్ కానివ్వండి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. యాప్రా ఇక్కడికి 2 kilometers దూరంలో ఉంటుంది, కాప్రా ఒక 2.5-3 kilometers ఉంటుంది. 2 ఉంటుంది నియర్లీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే అటు 2 kilometers దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ జాబ్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళనే ఏదో చెప్పి వాళ్ళు కూడా ఓటు వాళ్ళు వినియోగించుకోవాలి. ఎందుకంటే పట్టభద్రుల ఓటు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వినియోగించుకుంటారు. ఎందుకంటే పివి నరసింహరావు గారు అమ్మాయి వాణిదేవి గారు, ఆమె కూడా ఎడ్యుకేటెడ్, ఎంతోమందికి విద్యా సంస్థ ద్వారా ఎంతోమందిని ఎడ్యుకేటెడ్ చేసిన ఆమె మీద కూడా అభిమానంతో ఖచ్చితంగా ఓటేస్తారు. మీరు ఓటర్లకు ఏం చెప్తారు మాట ఈ తరఫున? ఓటర్లు అందరూ కూడా ఇన్ని రోజులు 6 సంవత్సరాలు అతను ఏం చేయలేడు, అతను ఒక ఛాన్స్ ఇచ్చినాం. సిట్టింగ్ వాళ్ళ సీట్ ఇది, మనం ఖచ్చితంగా గెలిచి కేసీఆర్ గారికి కూడా విద్యావంతులైన మీ అందరికీ కూడా వాణిదేవి గారిని మనం మన కూర్చున్నట్టయితే మీ సమస్యలన్నింటినీ కూడా వాణిదేవి గారు కూడా మీ సమస్యలన్నీ పరిశీలిస్తుంది. కాబట్టి ఆమెను గెలిపించుకున్నట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేదోడు వాదులుగా ఉంటుంది. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. కాబట్టి అన్ని విధాల పనులు చేసుకున్నట్టు ఉంటుందని ఖచ్చితంగా మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారు కానుక ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.